కోటి పుణ్యాల సాటి ముక్కోటి 3,00,00,000 ఏకాదశులతో సమానమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది, స్వామివారికి పూజని ఏ సమయంలో చేసుకోవాలి, ఏకాదశి తిథి అనేది ఏ రోజు ఏ సమయం దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ఆ తిథి ఉంది, మనము స్వామివారికి ఏకాదశి నియమాలను ఏ విధంగా పాటించాలి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. మనకి సంవత్సరాంతం మొత్తం కూడా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే నెలకి 2 చొప్పున మనకి 24 ఏకాదశులు ఉంటాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాం. మనము సూర్యమానం ప్రకారం చంద్రమానం ప్రకారం కూడా ఫాలో అవుతూ ఉన్నాం. చంద్రమానం ప్రకారం మనం మార్గశిర మాసంలో ఉంటే సౌరమానం ప్రకారం ధనుర్మాసం కూడా మొదలైపోయింది. మనం చాంద్రమానం ప్రకారమో లేదా సూర్యుని గమనాన్ని పట్టో మనం పండగలు అనేవి చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రెండిటి కలయికతో వచ్చే పండగే ఒకే ఒక్కటండి, అదే ముక్కోటి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత అంటే సౌరమానం ప్రకారం శుద్ధ ఏకాదశి రోజున మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాం. ఇటు మార్గశిర మాసం అలాగే ధనుర్మాసంలో కలిసొచ్చిన ఏకాదశి కాబట్టి దీనిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం జరుపుకోవడం కోసం వాకిళ్ళు ఉత్తరం వైపు తెరుచుకొని ఉంటాయని చెప్పి మనం ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారు. అంటే మొత్తంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకోవటం అత్యంత శుభప్రదం. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3,00,00,000 దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తారట. అందుకనే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా పిలుస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి గనక పూజ చేస్తే 3,00,00,000 ఏకాదశులతో సమానమైన ఏకాదశి కాబట్టి 3,00,00,000 ఏకాదశులకు మనం పూజ చేసుకున్నంత ఫలితం అయితే దక్కుతుందిట. అందుకని కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం అంటే హాలాహలం అంటే విషం అమృతం రెండూ కూడా పుట్టాయట. ఈ రోజునే మహాశివుడు కూడా ఆ హాలాహలం మింగాడు అని చెప్పి చెప్తారు. అందుకనే ఈ రోజుకి అంత ప్రత్యేకత ఉంది. విష్ణు పురాణం ప్రకారం కూడా ఇద్దరు రాక్షసులు తనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని, తమ కథ విని ఎవరైతే వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పి కలగాలి అని చెప్పి ఆ రాక్షసులు వరం కోరుతారట. అంటే వైకుంఠ ద్వారం గుండా విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠానికి మాత్రమే వారికి ప్రవేశం కల్పించాలని ఆ రాక్షసులు వరం కోరుతారట. అందుకనే ఈ రోజున తప్పనిసరిగా స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శనమైతే చేసుకోవాలి. మామూలు రోజుల్లో ఉత్తరం వైపు ఉంటే ద్వారాలు గుళ్ళల్లో మూసేసి ఉంచుతారు. ఈ ఒక్కరోజు మాత్రం స్వామివారికి దర్శనము ఉత్తర ద్వారం గుండా జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఆ ఉత్తర ద్వార తలుపులు తెరుచుకుంటాయి. అందుకనే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో విశేషంగా ఈ 2023వ సంవత్సరంలో మనకి ఇది రెండో ముక్కోటి ఏకాదశి. ఏ విధంగా అంటే సంవత్సరం ప్రారంభంలో అంటే 2023వ సంవత్సరంలో జనవరి 2వ తారీఖున మనం ఈ ముక్కోటి ఏకాదశిని ఆల్రెడీ జరుపుకున్నాం. కానీ మనకి అధిక మాసాలు రావటం వల్ల మనకుండే తిథులు మిగుళ్ళు తగుళ్ళు రావటం వల్ల మనకి ఈ ఏకాదశి అనేది మళ్ళీ డిసెంబర్లోనే వచ్చేసింది. కాబట్టి ఎంతో విశేషంగా ఒకే సంవత్సరంలో 2 సార్లు ముక్కోటి ఏకాదశి అనేది స్వామివారికి జరుపుకుంటూ కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అనేది ఒకే సంవత్సరం 2 సార్లు జరగటం కూడా విశేషమే. కాబట్టి అంటే 2023 జనవరి 2న మనం ఆల్రెడీ ముక్కోటి ఏకాదశి చేసుకొని మళ్ళీ ఇప్పుడు డిసెంబరు మళ్ళీ ఇప్పుడు మనం ముక్కోటి ఏకాదశి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాము. అయితే మరి ముక్కోటి ఏకాదశి మరి ఈ డిసెంబర్లో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. 22వ తారీఖు శుక్రవారం ఈ డిసెంబర్న ఉదయం 9:38 నుంచి కూడా మనకి ఏకాదశి ఉండి 23 శనివారం ఉదయం 7:53 వరకు కూడా ఏకాదశి తిథి ఉంది. కానీ మనం ఏదైనా పండగలు జరుపుకోవాలి అని అంటే సూర్యోదయానికి ఉన్న తిథిని మనం ఆ రోజుగా పండగ రోజుగా లెక్కేసుకుంటాం కనుక ఇది 23 శనివారం ఉదయం 7:53 వరకు కూడా
ఏకాదశి తిథి ఉంది, అంటే సూర్యోదయానికి ఉంది. 22వ తారీఖు మనకి ఉదయం 9:38 నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ రోజు కాకుండా శనివారం సూర్యోదయానికి ఉంది గనక మనం 23వ తారీఖు డిసెంబర్ శనివారమున ఇది జరుపుకుంటాం. అందులో శనివారం అనేది స్వామివారి రోజుగా, స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజుగా మనం వెంకటేశ్వర స్వామివారిని శ్రీ మహావిష్ణువు రూపంలో కూడా పూజిస్తూ ఉంటాం. మరి అటువంటి ఎంతో విశేషమైన ఈ శనివారం రోజునే ఏకాదశి కలిసి రావటం అనేది మరింత విశేషం కనుక అందరం కూడా డిసెంబర్ 23న ఈ 2023వ సంవత్సరంలో మనం ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి. అయితే తిథి సూర్యోదయానికి ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా వైకుంఠ ఏకాదశి పేరుతోనే మనం పూజ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే స్వామి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ రోజు విశేషంగా ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది కనుక ఏదైనా వైష్ణవ ఆలయాలు ఉన్నా, ఏదైనా దేవాలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కల్పించినట్లయితే కనుక ఆ దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం అనేది చాలా మంచిది. అది మనకి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కలుగుతుంది కనుక ఈ ఒక్కరోజు మిస్ అవ్వకుండా తెల్లవారుజాము నుంచే చాలామంది కూడా ఉత్తర ద్వార దర్శనం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా సాధ్యమైనంత వరకు స్వామివారిని ఈరోజు దర్శించుకోవడం అనేది చాలా మంచిది. అయితే ఈ ఏకాదశికి మరి ఉపవాసం ఉంటారు కదా, దశమి ముందు రోజు రాత్రి నుంచే ఉంటారు. మరి ఇప్పుడు ఏకాదశికి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం చేసి ద్వాదశి 24వ తారీఖు మనకి 6:20 వరకే ఉంది కాబట్టి మీరు ఈ లోపు అయితే కనుక పూజన చేసుకొని మనం ద్వాదశి వెళ్ళిపోయే లోపలే పూజన చేసుకొని మరొకసారి స్వామివారి దర్శనం చేసుకోగలిగితే చేసుకొని, లేదా ఇంట్లో పూజన చేసుకొని ఉపవాసం చెల్లించవచ్చండి. మిగుళ్ళు తగుళ్ళు రావటం వల్ల మనకి కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈ ఏకాదశి గురించి. అందుకని 23వ తారీఖు చేసుకుంటాం కదండి, ఇది ఉదయం 7:53 వరకే ఉంది కాబట్టి మీరు దశమి దగ్గర నుంచే మీరు ఉపవాసం ఉంటే కనుక, అంటే శుక్రవారం అంతా కూడా ఉపవాసం ఉంటే శనివారం ఉదయం 7:53 లోపల మీరు పూజనే చేసేసుకొని, ఇంకా ద్వాదశి గడియలు వచ్చేసాయి కాబట్టి పూర్తి రోజు అంతా ఉపవాసం ఉండలేకపోయినా ఆ రోజు స్వామివారి పూజ అయిపోయిన తర్వాత మీరు ఉపవాసం అయితే చెల్లించచ్చండి. ఎందుకంటే దశమి నుంచి ఉండాలి అనుకున్న వాళ్ళు దశమి, ఏకాదశి, ద్వాదశి 24 తెల్లవారుజాము వరకు అంటే 2-3 రోజులు ఉపవాసం ఉండటం కష్టం కనుక మీరు దశమి నుంచే ఉపవాసం ఉంటాము అనుకున్న వాళ్ళు, అయితే ఏకాదశికి ఉపవాసం ఉంటాము పూర్తిగా అనుకున్న వాళ్ళైతే కనుక 22 ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి 23 ఉదయం 7:53 అలా పూజ అయితే చేసుకొని ఆ తర్వాత ద్వాదశి గడియలు వచ్చేసాయి కాబట్టి మీరు ఉపవాసం అయితే చెల్లించేయచ్చు. ఒకవేళ మేము అలా కాదు పూజ చేసుకున్న రోజంతా ఉంటాము అంటే కనుక శనివారం అంతా కూడా పూజ చేసుకొని ఉదయం స్వామివారికి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు పొద్దున తెల్లవారుజాము వరకు కూడా ద్వాదశి ఇంకా ఉంది కాబట్టి ఆ రోజైనా మీరు మరొకసారి ఆదివారం ఉదయం కూడా తెల్లవారుజామున పూజ చేసుకొని ఆ ద్వాదశి గడియలు ఉండంగానే ఉపవాసం అయితే చెల్లించవచ్చు. ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఎందుకంటే 2 రోజులు మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు ఉపవాసం పూర్తిగా 2 రోజులు ఉంటాం అంటే కష్టం కనుక ఈ విధంగా ఆరోగ్య పరిస్థితిని బట్టి చూసుకొని మాత్రమే ఉపవాసం ఉండండి. లేదా స్వామివారి పూజన అయితే తప్పనిసరిగా చేసుకోండి. ఉపవాసం లేని వారైనా సరే స్వామివారిని శంకుచక్ర నామాలతో అలంకరించి చక్కగా పూజ అయితే చేసుకోండి. ఈ వైకుంఠ ఏకాదశి పూజా విధానాన్ని నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఉపవాసం ఉన్నవారైతే కనుక ఎటువంటి పదార్థాలు తీసుకోరు, వాళ్ళు తులసి తీర్థం మాత్రమే తీసుకుంటూ స్వామివారి ధ్యానాన్ని చేస్తూ విష్ణు సహస్రనామంతో పఠిస్తూ ఉపవాసం చెల్లించేంత వరకు కూడా ఉంటారు. అలాగే స్వామివారు పూజ చేసుకుని ద్వాదశి గడియలు ఉండంగానే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఎవరికైనా దాన ధర్మాలు చేసి అప్పుడు వచ్చి ఉపవాసం అని చెల్లిస్తారు. అలా కటిక ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు. అలాగే కొంతమంది గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసుకొని తింటూ ఉంటారండి పూర్తిగా ఉండలేము అనుకున్న వాళ్ళు. అలాగే ఆరోగ్య పరిస్థితిని చూసుకొని మాత్రమే ఉపవాసాలు అనేవి ఉండండి. మిగుళ్ళు తగులు రావడం వల్ల ఇలా 1 డే 2 డేస్ అనేది ఉపవాసం కష్టం కనుక దాన్ని బట్టి మాత్రమే చూసుకొని ఉండండి. ఈరోజు నాన్ వెజ్ వండటం కానీ తినడం కానీ చేయకూడదు. ఇవాళంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గోవిందనామస్మరణ, గోవిందనామాలు చదువుకోవటం ఇటువంటివి చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఇవేమీ చదువుకోవడం రాకపోతే వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. లేదా ఓం నమో నారాయణాయ అనుకుంటూ కూడా స్వామివారి నామాన్ని జపిస్తూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మార్గశిర మాసంలో ఎప్పుడు లక్ష్మీ వారాలు ఇల్లు దులపడాలు కానీ బూజులు దులపడం కానీ చెయ్యం కనుక ఇప్పటివరకు మేము ఇల్లు శుభ్రం చేసుకోలేదు, మరి పండగ వస్తుంది కదా చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే కనుక ఇవాళ బుధవారం చేసుకోండి. మార్గశిర లక్ష్మీవారం చేయకూడదు. మరుసటి రోజు శుక్రవారం అయింది చెయ్యము. శనివారం వచ్చేసి ముక్కోటి ఏకాదశి, ఆ రోజు అసలు చేయము. కాబట్టి చేసుకుంటే ఈ బుధవారం మాత్రమే చేసుకోవాలి. లేదా ఈ పండగలని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆది సోమవారం మంగళ శుక్రవారాలు కాకుండా మార్గశిర లక్ష్మీవారం కాకుండా చూసుకొని మిగతా రోజుల్లో అయితే ఇల్లు అనేది శుభ్రం చేసుకోండి. ఇదండి ముక్కోటి ఏకాదశి గురించి పూర్తి వివరాలతో అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను. అయితే ముక్కోటి ఏకాదశి పూజా విధానాన్ని నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.